శ్రీరామనవమి ఉత్సవాలు హైదరాబాద్లో ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణాన్ని చూడటానికి భక్తులు పెద్ద ఎత్తున వచ్చారు. ప్రముఖ దేవాలయాన్ని భక్తులతో కోలాహలంగా కనిపిస్తున్నాయి. బంజారాహిల్స్ శ్రీ సీతారామ ఆంజనేయ స్వామి ఆలయంలో కళ్యాణ మహోత్సవ కార్యక్రమం వైభవంగా జరిగింది. అక్కడి నుంచి ఐ న్యూస్ ప్రతినిధి లహరి అందిస్తున్న రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. అత్యంత ముఖ్యమైన పండుగలలో శ్రీరామనవమి ఒకటి. శ్రీ విష్ణువు 7వ అవతారమైనటువంటి శ్రీరాముడు జన్మించిన రోజుతో పాటు ఆ సీతాదేవిని వివాహం చేసుకున్నటువంటి రోజు కూడా ఈ రోజు. అందుకే శ్రీరామనవమి ఉత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ప్రముఖ దేవాలయాల్లో కూడా శ్రీరామనవమి ఉత్సవాలు ఎంతో వైభవపేతంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం నేను బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లో ఉన్నాను. ఇక్కడ శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానంలో ఒక మండపం ఏర్పాటు చేసి ఇక్కడ ఆ రాములవారి విగ్రహాలు ఏర్పాటు చేసి ఎంతో వైభవపేతంగా ఈరోజు సీతారాముల కళ్యాణాన్ని కనువిందు చేసే విధంగా జరిపారని చెప్పుకోవచ్చు. ఇక్కడ కళ్యాణం అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు ఇక్కడ భక్తులు వచ్చారు. ఆ భక్తులు కూడా ప్రతి ఒక్కరికి ఆశీర్వచనం ఇస్తున్నారు. ఆ స్వామివారిని దగ్గరుండి దర్శనం చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. సో ఉదయం నుంచి కూడా ఆ స్వామివారి కళ్యాణాన్ని ఎప్పుడెప్పుడు చూడాలని, ఆ ఘట్టాన్ని కనులారా వీక్షించడానికి కూడా చాలామంది భక్తులు ఎక్కడెక్కడి నుంచో కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో ఇక్కడికి చాలా వరకు కూడా వందల మంది సంఖ్యలో ఇక్కడ భక్తులు వచ్చినటువంటి సిచ్యువేషన్ కూడా ఇక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు. క్రమక్రమంగా రద్దీ అనేది కూడా ఉదయం నుంచి ఇక్కడ కనిపిస్తుంది. చాలా మంది కూడా భక్తులు ఇక్కడికి రావడంతో ఇక్కడ ఉన్నటువంటి ఆలయ అధికారులు కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ఇక్కడ కళ్యాణ మహోత్సవ కార్యక్రమము అయిపోయిన తర్వాత ఆ కళ్యాణం కమనీయ కళ్యాణం అయిపోయిన తర్వాత చాలా మంది కూడా ఈ దృశ్యాన్ని చూసిన తర్వాత ఆ స్వామివారి ఆశీర్వచనం తీసుకుని ఆ తర్వాత భోజనాలను కూడా ఇక్కడ స్వీకరిస్తున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ చాలా మంది కూడా భక్తులు ఉన్నారు. కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే చాలా వరకు కూడా శ్రీరామ కళ్యాణం చూడడానికి చాలా మంది ఎక్కడెక్కడి నుంచో కూడా వస్తుంటారు. సో నమస్తే అండి. సో శ్రీరాముడు కళ్యాణం చూడడానికి చాలా మంది కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఎప్పుడు వచ్చారు? కళ్యాణ మహోత్సవం ఎలా జరిగింది? సో మీకు ఎలాంటి నమ్మకం? హాఫ్ అన్ అవరే అయ్యింది వచ్చేసి. సో చూసారా కళ్యాణాన్ని? ఇంకా లేదు, చూడలేదు. కళ్యాణ ఘట్టాన్ని చూడలేదు. సో చూడాలని చాలా మంది అనుకుంటారు. లేట్ ఎక్కువ ఉన్నందుకు చూడలేకపోతున్నాం. సో నా దగ్గరికి వెళ్ళి చూడమని వెయిట్ చేస్తున్నారు. అవునండి. ఓకే. సో మీరు ఎలా అంటే శ్రీరాముడు అంటేనే ధర్మ స్వరూపుడు అంటారు. సో మీకు ఎలా నమ్మకం? అంటే శ్రీరాముడు ఎప్పుడు వస్తుంటారు ఇక్కడ? ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తారట కళ్యాణం. బాగా జరుగుతుంది, చాలా బాగా జరుగుతుంది. ఇక్కడ స్టార్టింగ్ నుంచి వచ్చినాము. ఇక్కడ చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మొత్తం ఇక్కడే మెయిన్, అందుకని ఇక్కడ బాగా జరుగుతుంది. వందల సంఖ్యలో వస్తారు జనం. సో అందరూ కుటుంబ సమేతంగా వచ్చారా? అవునండి. సో ఇక్కడ చూసుకోవచ్చు చాలామంది చిన్నవారి నుంచి పెద్దవారి వరకు కూడా అందరూ ఆ రాముల వారి కళ్యాణాన్ని చూడడానికి ఇక్కడికి వచ్చారు. సో ఇక్కడ ఆలయ అధికారులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఈ సీతారామాంజనేయ స్వామి దేవస్థానంలో శ్రీరామ నవమి వచ్చిందంటే చాలు కొద్ది రోజుల ముందు నుంచే ఆ హడావిడి ప్రారంభమవుతుంది. ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు ఎట్లాంటి ఏర్పాట్లు చేయాలి, ఏంటి, వాళ్ళకు అన్నదానం కావచ్చు, ప్రతీది ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళకు ప్రసాదాలు కావచ్చు, ప్రతీది కూడా ముందస్తు నుంచే ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. మరి వాళ్ళు ఈసారి భక్తులు ఎంతమంది వచ్చారని వాళ్ళు అనుకుంటున్నారు, అలాగే శ్రీరాముని కళ్యాణం ఏ విధంగా జరిగింది, సో కొంత వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సో ఉదయం నుంచి కూడా కళ్యాణ ఘట్టానికి చాలామంది కూడా భక్తులు వచ్చారు. సో కళ్యాణ ఘట్టం ఎలా జరిగింది? సో ఏర్పాట్లన్నీ కూడా బాగున్నాయని చాలామంది అంటున్నారు. ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? గౌరీ శంకర్ కాలనీ వెల్ఫేర్ కమిటీ మరియు సీతారామాంజనేయ స్వామి టెంపుల్ తరఫు నుంచి ఈరోజు ఈ ఒక కళ్యాణ కార్యక్రమానికి దరిదాపుగా 5,000 మంది వస్తారని చెప్పే ఉద్దేశంతో మేము ఒక 5 కుంటల పైన అన్నం వండి పెట్టడం జరిగింది ప్రసాదంగా అందరకు. ఇది ఈ ఒక టెంపుల్ దరిదాపుగా 21 సంవత్సరాల నుంచి ఈ టెంపుల్ స్థాపించి అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రోజుకు అంటే ప్రతి సంవత్సరం ప్రోగ్రామ్స్ పెద్దగా చేస్తూ పోతున్నాం. అదేవిధంగా ప్రోగ్రాంలో కూడా జనాలు కూడా ప్రతిదానికి కూడా చాలామంది వస్తూ ఉన్నారు భక్తులు. కనుక మా గౌరీశంకర్ కాలనీలో ఈ యొక్క కార్యక్రమాన్ని గౌరీశంకర్ కాలనీ వాసులు కాదు, ఇటు పంచవతి కాలనీ, ఉదయనగర్ కాలనీ, అక్కడ సింగాడికొండ చుట్టుపక్కల ఉన్న అన్ని బస్తీ వాళ్ళు కూడా ఈ యొక్క కార్యక్రమానికి మన గౌరీశంకర్ కాలనీకి వస్తారు. వారు అందరూ కూడా గౌరీశంకర్ కాలనీ వెల్ఫేర్ కమిటీ మరియు సీతారామాంజనేయ స్వామి టెంపుల్ కమిటీ తరఫు నుంచి ధన్యవాదాలు, శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో యుగ యుగాల్లో కూడా చెప్పుకునేటువంటి కళ్యాణ కమనీయం
ఆ సీతారాముల వారి కళ్యాణం అని చెప్పుకోవచ్చు. సో ప్రతి ఒక్కరికి కూడా ఆ సీతారామస్వామి వారి జీవిత చరిత్ర, త్రేతాయుగంలో జరిగినటువంటి ఆ రామాయణం ప్రస్తుత మానవాళికి కూడా ఎంతో మార్గదర్శకం అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అప్పుడు జరిగినటువంటి ఆ కష్ట నష్టాలు, ధర్మస్వరూపుడు, మహోన్నతమైనటువంటి వ్యక్తి శ్రీరాముడు ఎన్నో ధర్మాలు కావచ్చు, కష్ట నష్టాలు కావచ్చు, ఎలా ఎదుర్కోవాలి ఏంటి ప్రతిదీ కూడా అప్పుడు జరిగినటువంటి ఎన్నో మార్గదర్శకాలు, సంకేతాలు ప్రతిదీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి మానవాళికి ఒక స్ఫూర్తిదాయకం అని చెప్పుకోవచ్చు. అవన్నీ కూడా అవలీలగా వాళ్ళు వర్తింపచేసే విధంగా, వాళ్ళు ఆచరించే విధంగా కూడా అప్పటి రామాయణం కూడా మనకి ఇప్పటికీ సూచించబడుతుంది. సో రాముడు ఏ విధంగా అయితే ఒకే బాణం, ఒకే పత్ని, ఒకే మాటగా ధర్మపాలన ఏ విధంగా చేశాడో ఆ విధంగా మనం మానవాళి కూడా అదే విధంగా ఉండాలి అని చెప్పేసి మనకు సనాతన ధర్మం కూడా చెప్తూనే ఉంది. ప్రతి ఒక్కరు కూడా శ్రీరాముడిని ఆచరిస్తూ చాలామంది కూడా ఉంటూ ఉంటారు. సో ఆ శ్రీరాముడి కళ్యాణం కమనీయ కళ్యాణం అని చెప్పుకోవచ్చు. అలాంటి కళ్యాణాన్ని ప్రతి సంవత్సరం కూడా శ్రీరామ నవమి రోజు ఎంతో వైభవపేతంగా నిర్వహిస్తారు. అలాంటి కళ్యాణాన్ని వీక్షించడానికి, కనులారా శ్రీరాముని చూడడానికి, కనువిందు చెందడానికి కూడా చాలామంది భక్తులు వస్తూ ఉంటారు. సో ఇక్కడైతే చాలా వైభవపేతంగా శ్రీరామనవమి వేడుకలైతే చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేశారని చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద ప్రతి చోట కూడా ప్రముఖ దేవాలయాల్లో శ్రీరామనవమి ఉత్సవాలు ఎంతో వైభవపేతంగా జరుగుతున్నాయి. ఇక్కడైతే గౌరీశంకర్ నగర్ కాలనీలో అయితే ప్రతి సంవత్సరం కూడా ఎంతో మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. కాబట్టి చాలామంది కూడా వాళ్ళు అంచనాలు వేశారు, 5,000 మంది దాకా ప్రజలు వస్తుంటారు, భక్తులు వస్తారు. కాబట్టి అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఇక్కడ కళ్యాణానికి వచ్చినటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా కళ్యాణం అయిపోయిన తర్వాత ఆశీర్వచనం ఇస్తున్నారు. ఎందుకంటే కొంతమంది దూర ప్రాంతాల నుంచి కూడా, అంటే ఈ కాలనీ వాసులే కాదు, దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ జరిగేటువంటి ఈ కళ్యాణాన్ని చూడడానికి వస్తుంటారు. కాబట్టి వాళ్ళు కొంతమంది లేటుగా వచ్చేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి వాళ్ళకి సపరేట్గా ఒక క్యూ లైన్ ద్వారా వాళ్ళకు ఆ స్వామివారి దర్శనం కల్పించే విధంగా అయితే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి సో సిచ్యువేషన్ కూడా మనం వెనకాల చూసుకోవచ్చు. సో శ్రీరామనవమి వేడుకలైతే ఉదయం నుంచి కూడా అంగరంగ వైభవంగా అభిజిత్ లగ్నంలో 12 గంటలకి ఆ స్వామివారు ఆ అమ్మవారి మెడలో తాళి కట్టే ఘట్టానైతే చాలా మంది కూడా చూసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఈ ఘట్టాన్ని వీక్షించడానికి కూడా చాలా మంది కూడా ఉదయం నుంచే కూడా తెల్లవారుజాము నుంచి కొంతమంది ఉపవాసాలు ఉండి కూడా ఆ సీతారామచంద్ర స్వామిని నిష్ఠగా శ్రీరామ అంటూ కూడా స్మరిస్తూ, ధ్యానిస్తూ కూడా ఆ శ్రీరామనవమి ఉత్సవాలు అలాగే ఆ రాముల వారి కళ్యాణాన్ని కనుల పండుగగా వీక్షించారని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ సిద్ధుతో లహరి, ఐ న్యూస్, హైదరాబాద్.